రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. నిన్న ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటితో పాటు అనేక ముఖ్యమైన అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. కొన్ని కీలకమైనటువంటి అంశాలపైనే రాష్ట్ర కేబినెట్లో చర్చ కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం సీఎం అధ్యక్షన ఈ కేబినెట్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 10 కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు గడిచిన 5 నెలలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందాయి. వీటన్నిటిపైన రాష్ట్ర తొలిసారిగా జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్ననే దీనికి సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేస్తారు. అలాగే కీలకమైనటువంటి కొన్ని అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదన పెట్టారు. ప్రత్యేకించి కర్నూలుకు హైకోర్టు బెంచ్ తరలించాలన్న అంశానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్లో వాళ్ళ చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆమోదాన్ని కూడా తెలియజేయండి. ఈ తీర్మానాన్ని రాష్ట్ర కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అలాగే న్యాయశాఖకు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించబోతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించినటువంటి తీర్మానంపైనే ప్రస్తుతం కేబినెట్ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని కీలకమైనటువంటి చట్ట సవరణలకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చ చోటు చేసుకోబోతుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆ శాఖలు ప్రతిపాదించాయని చెప్పాలి. ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్లు ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకి పరిధిలోకి తెస్తూ ఈ చట్ట సవరణ చేయబోతున్నారు. అలాగే దేవాదాయ చట్టానికి కూడా సవరణ చేయబోతున్నారు. పాలక మండలిలో 2 సభ్యులను పెంచే అంశానికి సంబంధించి సభ్యుల సంఖ్యను 17కు పెంచుతూ, అలాగే ఆ 17 2 సభ్యుల్ని బ్రాహ్మణుల్ని సభ్యులుగా చేరుస్తూ ఈ చట్ట సవరణ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలియజేయనున్నారు. ఇక విశాఖ విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి తొలి దశలో 11,000 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అలాగే మొత్తం 100% ఈ మెట్రో ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రమే భరించేలాగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపించబోతున్నారు. అయితే భూసేకరణకు సంబంధించినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ భూసేకరణ వ్యయం మాత్రమే రాష్ట్రం భరించేలాగా ఈ ప్రతిపాదనకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే రాజధాని పరిధిలో ఉన్నటువంటి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్లను ఇచ్చేందుకు మళ్ళీ కేబినెట్లో ఆమోదం తెలియజేస్తున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదించారు. అలాగే కొన్ని కీలకమైనటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేకించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో చైర్మన్ల పదవీ కాలాన్ని కుదిస్తూ 2.5 ఏళ్లకు కుదిస్తూ అవిశ్వాసం తీర్మానం పెట్టేటువంటి పదవీ కాల గడు నిబంధనని 2.5 ఏళ్లకు కుదిస్తూ ఒక నిర్ణయం తీసుకుపోతున్నారు. ఈ చట్ట సవరణకు కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి గడువు 4 ఏళ్లుగా ఉంది. దీన్ని 2.5 ఏళ్లకు కుదించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఈ ప్రతిపాదననే పెట్టారు. ఈ చట్ట సవరణలన్నీ కూడా ప్రస్తుతం శాసనసభ జరుగుతున్నందున శాసనసభలో రేపు ఎల్లుండిలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ముందు ఉంచనుంది. అలాగే టూరిజం పాలసీకి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర కేబినెట్ ముందుంచారు. వాస్తవానికి ఈ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పరిశ్రమ హోదా ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనని రాష్ట్ర కేబినెట్లో ఆమోదించనున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది. కెమెరా పర్సన్ గోపితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి, వాటర్ స్టూడియో.